మొత్తానికి వచ్చేసాము కుంభకోణము. 7:45కు బయలుదేరితే దాదాపు 12కు 10 నిమిషాలు తక్కువ ఉంది. ఇప్పుడే వచ్చింది ట్రైను. చూసుకుంటే కుంభకోణము. సో ఈ నుంచి మనం అనుకున్న లాడ్జ్ వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో లాడ్జ్ ఉంది. కుంభకోణం రైల్వే స్టేషన్ చూడండి, పర్లేదు పెద్దదే. బయట చూసుకున్న రద్దీ ఎక్కువైంది ఆటోలు. అందుకు ఇక్కడ కొంచెం వర్షం అనేటుంది, అందుకే ఒకరు చల్లంగా ఉంది. ఇక్కడ మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ దిగంగానే ఒకరు చల్లంగా అనిపిస్తుంది, ఒకరు వర్షం పడింది. రోడ్ అంతా కొంచెము పచ్చిగానే ఉందన్నమాట. కుంభకోణంలో మీకు రూమ్ చూపిస్తా పదండి. చూసారా, ఇదే బెడ్, ఒక ఫ్యాను, ఆ పక్కన ఒక విండో ఉంది, వెస్ట్రన్ టాయిలెట్ ఉంది. కొంచెం ఓల్డ్గానే ఉంది, మరి న్యూగా ఏం లేదు. దీనికి వచ్చేసి 800 ఛార్జ్ చేసినారు. అది బిల్లు వద్దంటే లేకుంటే 900 అంట. సో అలా ఉంది. కొంచెం అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఎక్కడ చూసినా అంతే ఉన్నాయి. రూములు మాత్రం అంత నీట్గా ఏం అనిపించడం లేదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తం అయితే రూమ్ అయితే వరస్ట్ అంటే వరస్ట్. ఈ ఏరియాలో వచ్చినప్పుడు కుంభకోణం మీరు రూములు అయితే మంచి చూసి తీసుకోండి. మొత్తము దోమలు అంటే దోమలు. నైట్ నిద్ర లేదు. 12 గంటలకు వచ్చినాము. ఒకవేళ 5 గంటల కంటే ఒక 4-5 గంటలన్నా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే 1 గంట కూడా సరిగ్గా నిద్రపోలేదు. అంత వరస్ట్గా ఉన్నాయి రూములు. నేను చెప్పాను అతనికి, నేను ఏదైనా ఉంటే కనుక ఫ్యాక్ట్గా చెప్పేస్తాను, నేను యూట్యూబ్లో మంచి రూమ్ ఇవి, లేకుంటే చెడ్డది ఉంటే చెడ్డది అని చెప్పేస్తానని చెప్పినాను. వాడు అయినా ఇచ్చినాడు, ఇంకా వాని కర్మ మనం ఏం చేయలేము. మీరు రీసైడ్ వస్తే మాత్రం చూసి తీసుకోండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజ్లే ఉన్నాయి. 800, 900 సేమ్ అలానే ఉన్నాయన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేవు రేట్ పరంగా అయితే. తిరగండి, ఎంఎస్ఎం లాడ్జి, ఇది గుర్తుపెట్టుకోండి. చెత్త అంటే చెత్త. కుంభకోణం బస్ స్టాండ్ చూడండి, అటుపక్క బస్సులు ఉన్నాయి, ఇటుపక్క బస్సులు ఉన్నాయి. పెద్ద బస్ స్టాండ్, నాకు తెలిసి వన్ ఆఫ్ ది మెయిన్ బస్ స్టాండ్ అనుకుంటున్నాను నేను. మరి ఇదిగోండి, ఇదే బైకు మనం తీసుకుంది వచ్చేసి కుంభకోణంలో. సో కుంభకోణంలో బైక్ వచ్చేసి యాక్టివ్ అనే 500 దీని బాడీగా. అందరికీ అదే రేటు చెప్తున్నాడు. మీరు కూడా సెర్చ్ చేసుకోండి గూగుల్లో, వచ్చి రకరకాలు ఉన్నాయి. ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ బండిని తీసుకొని వెళ్ళొచ్చు. ఒకరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గూగుల్లో కొట్టండి బైక్ రెంటల్ ఇన్ కుంభకోణం అనేసి కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు కుంభకోణం నుంచి మనం వెళ్ళబోతున్నాము గర్భరక్షక అమ్మవారు గుడి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 20 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట. ఇంకా మనం బైక్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, బైక్లో వెళ్ళిపోవడమే. మొత్తం ఇదే అండి. మొత్తానికైతే వచ్చేసినాం గర్భరక్షక అమ్మవారి గుడి. చూడండి, రథము కొత్తదిగా ఉంది, బాగా టేక్తో చేసినారనుకుంటా. కలరు అంతా ఇవి తెడ్లు అంటారు, వీటిని ఏమంటారో మరి మర్చిపోయినాను. తెడ్లేనా? సో చూడండి ఎంత బాగుందో, ఎంత కొత్తదిగా ఉందో. దీనికి సపరేట్గా ఎవరు ఈ లోపల కొనికోకుండా స్టీల్ దాంతో కట్టినారు. సూపర్ ఉంది కదా. అదే మాదిరి కొంచెం అట్లా ముందరకు వస్తే కోనేరు చూడండి, కోనేరు కూడా చాలా బాగుంది. ఎవరైనా దిగనిస్తే ఈ నీళ్ళను అన్నీ మన వాళ్ళు నాశనం పట్టించేస్తారు. బట్టలు, సబ్బులు, షాంపులు అన్నీ మొత్తం ఇక్కడ వేసి. మధ్యలో అమ్మవారు కూడా ఉంది చూడండి. అక్కడ వచ్చేసి ఇవి అమ్ముతారు. మొత్తం 135 రూపాయలు తీసుకున్నారు. దీనికి ఇంక్లూడింగ్ మీరు చూడండి, ఇక్కడ 2 దీపాలు పెట్టాలి, అక్కడ 9 దీపాలు పెట్టాలి. సో ఇక్కడ 2, అక్కడ 9, మొత్తం 11 పెట్టాలి. ఈ నెయ్యి అనుకుంటా, నెయ్యి పూజించి మనకిచ్చి లోపల మళ్ళీ దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. అది నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ శివుడు అనమాట. శివుడు ఉన్న ప్లేస్లో 2, ఇక్కడ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారు ఉన్న ప్లేస్లో 9 అనమాట. సో అక్కడే కాకుండా ఇక్కడ కూడా మొత్తం పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు దీపాలు. జనాలు ఎక్కువైనప్పుడు ఇక్కడ అక్కడ పెట్టుకోవడానికి 2 సైడ్లు, అన్ని సైడ్లు పెట్టాను అనమాట మొత్తము. ఇదిగోండి, ఇట్లా 3 పెట్టినాము. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గాలి పెట్టినా కూడా ఆరిపోదు అనమాట. అదే సింగిల్గా పెడితే గాలి పెట్టినప్పుడు ఆరిపోతుంది. అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అమ్మవారి గొప్పతనం ఏంటంటే అమ్మవారి పేరే గర్భరక్షక అన్నమాట. సో చాలామంది మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయంటే తమిళనాడు, కర్ణాటక, ఆ కారు కేరళ, ఈ కారు తమిళనాడు, ఈ కారు తమిళనాడు, ఆ కారు తమిళనాడు. సో ఎటు చూసినా కూడా
మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. సో అందరూ వచ్చేది కూడా సంతానం కోసమే అనమాట. ఫస్ట్ బేబీ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, సెకండ్ బేబీ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. సో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఈ అమ్మవారి ప్రత్యేకత అదే అనమాట. గర్భరక్షక అమ్మవారి పేరే అమ్మవారు అదే కాబట్టి సో అందరూ ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారనమాట ఈ గుడికి. సో తర్వాత ఈ గుడికి ఎలా చేరుకోవాలంటే మీరు తంజావూరు కానీ లేకుంటే కుంభకోణం కానీ అక్కడి నుంచి వస్తే కనుక బై రోడ్డు మీరు ఒక వెహికల్ తీసుకొని రావాల్సి ఉంటుంది. నా మామూలు ట్రాన్స్పోర్టేషన్ అంతగా లేదనమాట. సో ఇది వచ్చేసి ఒక విలేజ్ అనమాట. సో విలేజ్కి మీకు తెలిసిందే కదా, ట్రాన్స్పోర్టేషన్ అంతగా ఉండదు. అందుకోసము మీరు ఇక్కడ కుంభకోణం కానీ తంజావూరు కానీ ఏదైనా వచ్చారనుకోండి, ఒక ఆటో తీసుకుని రావడమో, ఒక కార్ తీసుకుని రావడమో, లేకుంటే ఇలా నాలాగా స్కూటీ రెంట్ తీసుకుని రావడమో అలా చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవ్వదన్నమాట. సో మీరు తొందరగా చేరుకొని తర్వాత గుడి టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో గుడి టైమింగ్స్ కూడా మీరు ఒకసారి గూగుల్లో చూసుకోండి వచ్చేటప్పుడు. ఉదయము సాయంత్రం ఉంటుందన్నమాట గుడి, మధ్యాహ్నం మరీ క్లోజ్ చేస్తారు. సో అప్పుడు మీరు చూసుకొని వస్తే కనుక చాలా బాగుంటుంది అన్నమాట, మీకు టైం అనేది వేస్ట్ కాకుండా.